హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే టీఎస్సీపీ గేట్ ద్వారా పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయండి. సో ఎగ్జామ్స్ తర్వాత మనకు ఫస్ట్ రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. రెస్పాన్స్ షీట్స్ ద్వారా మనకు మార్క్స్ తెలుస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయని. సో దాని తర్వాత మనకు మంత్ ఎండింగ్లో మనకు ర్యాంక్ కార్డ్స్ ఇస్తారు. సో ర్యాంక్ కార్డ్స్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మందికి స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, మనకు ఏ కాలేజ్ రాబోతుంది. సో మనకు ఒక 40 మార్క్స్ 50 మార్క్స్ వస్తాయి, కానీ ర్యాంక్ కార్డ్లో మనకు ఒక ర్యాంక్ వస్తుంది లాస్ట్కి 500 కానీ 4000 కానీ 3000 కానీ. సో మీ యొక్క మెయిన్గా మనకు ర్యాంక్ ఇంపార్టెంటే, కాకపోతే ఇక్కడ మనకు ఏ కాలేజ్ వస్తుందో కొన్ని క్రైటీరియాస్ మీద ఉంటుంది. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మీ యొక్క ర్యాంక్ అండి. సెకండ్ క్రైటీరియా వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ తర్వాత జెండర్, లైక్ మేలా ఫీమేలా. దాని తర్వాత ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, లైక్ పిహెచ్ కానీ ఎన్సిసి కానీ, సో వాళ్ళకు కూడా కొద్దిగా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను ప్రీవియస్ ఇయర్స్ 2023లో ఏ విధమైన కాలేజెస్కి ఎలాంటి ర్యాంక్స్ వాళ్ళు అలాట్ చేశారో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకు ప్రతి కాలేజ్, సో మనకు ఈ 2024లో ఎన్నైతే పీజీ కాలేజెస్ అంటారు, సో వీటినే. ఇందులో మనకు యూనివర్సిటీస్ ఉంటాయి, నార్మల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఉంటాయి. సో నార్మల్గా వాటి పీజీ కాలేజ్ అంటారు. అండ్ ఇవైతే యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, నిజాం కాలేజ్, కోటి, సో శాతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. సో ఫస్ట్ ప్రిఫరెన్సెస్ మనము యూనివర్సిటీకి ఇవ్వాలి. దాని తర్వాత ఏవైతే టాప్ పీజీ కాలేజెస్ ఉంటాయో దానికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఈ వీడియోలో కంప్లీట్గా 2023లో ఏ ర్యాంక్స్కి ఎవరెవరికి లైక్ యూనివర్సిటీ ర్యాంక్స్ వచ్చాయి, ప్రతి యూనివర్సిటీలో ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. సో ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీకు నచ్చిన కాలేజ్లో మీరు లైక్ ఎగ్జాంపుల్ కొందరు 3 సబ్జెక్ట్స్ రాసి ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ, జువాలజీ, లైక్ సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎంఏ తెలుగు కానీ, ఇంగ్లీష్, సాంస్క్రిత్. సో ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఎలా తెలుసుకోవాలి, మనము లైక్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటారు, ఒక సబ్జెక్ట్లో మంచి ర్యాంక్ వస్తుంది, కొన్ని సబ్జెక్ట్లో రావు. సో మీరు ఒక సబ్జెక్ట్కి ఏ యూనివర్సిటీ వస్తుంది, మనకు ఇంకొక సబ్జెక్ట్కి ఎలాంటి యూనివర్సిటీ వస్తుంది. సో మనము కొందరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో నాకు ఓన్లీ యూనివర్సిటీ చాలు, ఏ కోర్స్ అయినా పర్వాలేదంటే అప్పుడు మీకు ఏ యూనివర్సిటీ రాబోతుంది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి మనం ఎలా లైక్ కాలేజెస్లో ప్రతి సబ్జెక్ట్కి ఏ కాలేజ్ రాబోతుంది అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మీకు నచ్చిన కాలేజెస్లో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాశారో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా ఇలా టీఎస్సీపీ గేట్ 2024 అని మనకు లైక్ కౌన్సిలింగ్, లైక్ మీకు వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు సపరేట్ ఏ కాలేజ్కి మీరు అలాట్ అయ్యారో అన్ని డీటెయిల్గా వస్తాయి. సో ఇప్పుడు మనము ఈ సిపీ గేట్ 2023లో ఏ కాలేజెస్కి ఎలాంటి ర్యాంక్స్ అలాట్ అయినాయి ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే సెలెక్ట్ సబ్జెక్ట్, మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ చూసి మీరు ఎంత ర్యాంక్ వచ్చిందో చూసుకోవాలి. సపోజ్ మనకు 3 కేటగిరీ వాళ్ళు ఉంటారు, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్. సో ఈ 3 కేటగిరీస్ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చూపిస్తా. తర్వాత మీరు ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అన్నీ వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ చెక్ చేస్తాను. సపోజ్ ఎక్కువ మంది ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ హిందీ ఇలా రాస్తారు. సపోజ్ ఎంఏ ఇంగ్లీష్ మనము సబ్జెక్ట్ అనుకోండి, ఎంఏ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్, ఏ కాలేజ్కి మీరు ఇంట్రెస్టెడో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది లైక్ యూనివర్సిటీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా కాబట్టి నేను ఉస్మానియా చెక్ చేస్తాను. చూడండి ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ఎంఏ రెగ్యులర్. జస్ట్ క్లిక్ చేస్తే మనకు మొత్తం వచ్చేస్తాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా తెలుస్తుంది. మనకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్ ఫీజు అన్నీ ఉన్నాయి. ఇందులో ఓన్లీ ర్యాంక్స్ మనం చూసుకోవచ్చు ఈజీగా. చూడండి ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినవి ఎలాంటి ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ ర్యాంక్ 4 ఉంది, లాస్ట్ ర్యాంక్ ఇక్కడ మనకు 2260 ఉంది. కాకపోతే ఇవి స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళే కాబట్టి మీరు ఎక్కడి వరకు చూడాలంటే ర్యాంక్స్ ఎప్పుడైతే హైయెస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ర్యాంక్ అక్కడ వరకే ఆపేయాలి. సో ఇక్కడ చూడండి 187 నుంచి 293 హైయెస్ట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు కట్ ఆఫ్ మీకు అంటే 180 బిలో ఆర్ 200 బిలో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్. సో ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకు ఇలా ఎన్సీసీ కానీ ఇలా పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్న వస్తుంది. సో మెయిన్గా మీ యొక్క కేటగిరీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కేటగిరీ ఓసీయా, మీరు బీసీయా, ఇక్కడ జెండర్ కూడా చూసుకోవచ్చు, ఫీమేలా మేలా అండ్ అలాటెడ్ సీట్. సో ఇక్కడ మనకు రెగ్యులర్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటాయి ప్రతి కోర్సులో.
రెగ్యులర్ అంటే మీరు నార్మల్గా తక్కువ ఫీజు ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కొద్దిగా ఎక్కువ ఫీజు ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ అనేటి సీట్స్ తీసి పెట్టారు అంతే. సో డిఫరెన్స్ అయితే మీరు సేమ్ క్లాస్లో ఉంటారు, కాకపోతే ఫీజు ఎక్కువ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ ఏ ఫేజ్లో మీకు అలాట్ అయిందో కూడా చూపిస్తారు. ఇక్కడ చూడండి, మీరు ఫేజ్ 1లో వచ్చారా, ఫేజ్ 2లో వచ్చారా, ఫేజ్ 3యా, మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఏ అయిపోయింది, ఇలా మీరు ఎంఏకి సంబంధించిన అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ సపోజ్ ఎంఎస్సి, చాలామంది గర్ల్స్ సైన్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఏదో ఒకటి చూసుకోవచ్చు. సపోజ్ ఎంఎస్సి మనకు బాటనీ కానీ ఇప్పుడు బాటనీ చూద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు నచ్చిన కాలేజ్ ఏదన్నా చూసుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ చూద్దాం. ఇప్పుడు సరే, ఉస్మానియా యూనివర్సిటీ అందరికీ తెలుసు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ మసబ్ ట్యాంక్ ఇప్పుడు చూస్తాను. సో ఇప్పుడు మనకు వచ్చేసింది చూడండి ఇక్కడ. సో ఎన్ని సీట్స్ ఉన్నాయో లైక్ ప్రీవియస్ ఇయర్లో ఉంటాయి. అండ్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఉన్నాయో కూడా చూడొచ్చు. చూడండి ఇక్కడ 17th ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ 1449 ఇక్కడ వరకు మనకు కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ చూడండి హైయెస్ట్ ఎక్కడ ఇంక్రీజ్ అయింది, 311 నుంచి డైరెక్ట్ 1200 ర్యాంక్ అయిందంటే ఇవి మనకు స్పెషల్ కేటగిరీ వాళ్ళు. చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, ఎన్సీసీ వాళ్ళు. సో ఇలా ఉన్న వాళ్ళకు 1000 ఎబోవ్ ఉన్న కూడా వస్తుంది. కానీ కట్ ఆఫ్ ర్యాంక్ ఇక్కడ వరకే అయిపోయింది 311. సో ఇక్కడ మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. ఏ క్యాస్ట్ మీది, ఎస్సీయా, బీసీయా, ఎస్టీయా, లేదంటే ఓసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఇలా మీరు అన్ని కాలేజెస్కు చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కాలేజెస్ చూద్దాం. ఇంకా సపోజ్ ఎంఎస్సీ అయిపోయింది, లేదా కొందరు ఇట్లా ఎంఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇలా సోషియాలజీ కానీ ఇవన్నీ రాస్తారు కదా. ఒకసారి ఎంఏ సోషియాలజీ చూద్దాం. సో ఇప్పుడు ఎంఏ సోషియాలజీకి సంబంధించిన కాలేజ్ కూడా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ కూడా టాప్ కాలేజ్ కాబట్టి ఇప్పుడు నిజాం కాలేజ్ చూద్దాం. సో ఇప్పుడు నిజాం కాలేజ్లో ర్యాంక్ వచ్చేసి 38 స్టార్టింగ్, లాస్ట్ ర్యాంక్ 392. ఎక్కడైతే ఫాస్ట్ చేంజ్ అయిందో అక్కడే మన కట్ ఆఫ్ అయిపోయినట్టు. ఇక్కడ చూడండి 99, ఇక్కడ 100 సడన్గా ఇక్కడ చేంజ్ అయింది 140 నుంచి 392 అయింది. కాబట్టి ఇవి స్పెషల్ రిజర్వేషన్ కింద పోయినాయి కాబట్టి ఒక 100 బిలో వస్తే మనకు ఈజీగా నిజాం కాలేజ్ సోషియాలజీలో వస్తుంది. సో ఇందులో మనకు ర్యాంక్ ఉంటుంది, నేము, కేటగిరీ, జెండర్, ఏ అలాటెడ్ లైక్ రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా, ఫేజెస్ కూడా చూసుకోవచ్చు. అదే నిజాం కాలేజ్లో మనకు సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి రెగ్యులర్లో ఇవి, సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చినా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ చూడండి 71, 74, 101, 124 ఇలా ర్యాంక్స్ చూసుకోవచ్చు. సో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ మీరు అందరికీ ఒకటే క్లాస్ ఉంటుంది. జస్ట్ వాళ్ళు డివైడ్ చేసిండ్రు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోసం వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ని తీసుకొచ్చారు. ఎక్కువ ఫీజు పెడితే ఓన్లీ ఇంట్రెస్ట్ వాళ్ళే వస్తారు, నార్మల్గా అందరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి వస్తున్నారని వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ అలా సపరేట్ చేస్తారు. సో ఇలా అన్ని కాలేజెస్ యొక్క లిస్ట్ చూడొచ్చండి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ చూద్దాం. లాస్ట్ ఒక సబ్జెక్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఎంఏ తెలుగు చాలామంది రాస్తారు, ఎంఏ తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. మీకు అన్ని కాలేజెస్ చూడొచ్చు, ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్ని. ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ చూద్దాం. యూనివర్సిటీ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ చూద్దాం ఒకసారి. జస్ట్ సెర్చ్ కొడితే మీకు అన్నీ వస్తాయి. ప్రీవియస్ ఇయర్స్లో ఎంత ర్యాంక్ చూడండి, ఇక్కడ నంబర్ 1 ర్యాంక్ కాకతీయకు పోయింది. సో ఇలా ర్యాంక్ 1 నుంచి 2006 ఎక్కడైతే హయ్యెస్ట్ ర్యాంక్ డిఫరెన్స్ వచ్చిందో అక్కడ స్పెషల్ రిజర్వేషన్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి 300 to 400, 400 to 700 పోయింది. సో ఇవన్నీ స్పెషల్ రిజర్వేషన్స్ చూడండి. ఎస్టీ కానీ వీళ్ళందరూ స్పెషల్ రిజర్వేషన్. సో కట్ ఆఫ్ వచ్చేసి ఒక 300 వరకే ఆగిపోయింది. సో మీ యొక్క క్యాస్ట్కి ఎంత ర్యాంక్ ఉంది, మీరు జనరల్లో రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా చూసుకోవాలి. నెక్స్ట్ ఏ ఫేజ్లో వీళ్ళకి వస్తున్నాయి. సో ఇలా మీకు రెస్పాన్స్ షీట్స్ వస్తాయి కదా. రెస్పాన్స్ షీట్స్ తర్వాత 40 మార్క్స్, 45, 50. సో ఇలా మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకే మనకు ర్యాంక్స్ కూడా వస్తాయి కదా ర్యాంక్ కార్డ్లో. సో ఈ ర్యాంక్ వాళ్ళకు ఈ కాలేజెస్ వస్తున్నాయి, సో మనకు కూడా ఈ ర్యాంక్ ద్వారా ఈ కాలేజ్ రావచ్చని ఒక అవగాహన తెచ్చుకోవాలి. సో ఈ 2023కి ఏ విధంగా అయితే కాలేజ్ అలర్ట్ అయినాయో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అట్లనే అవుతాయి. ఒక +or-50 ర్యాంక్. సపోజ్ లాస్ట్ ఇయర్ 100 వస్తే ఇప్పుడు 150, లేదా లాస్ట్ ఇయర్ 150 వస్తే 100. సో మోస్ట్లీ ఇవే కట్ ఆఫ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని పీజీ ఎగ్జామ్ రాసి ఈ యూనివర్సిటీలలో చేద్దాం అనుకుంటారు. సో కట్ ఆఫ్ అనేది చాలా హెవీ ఉంటుంది. ఎవరైతే ఈ మెయిన్గా మనకు ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, ఈ కాకతీయ యూనివర్సిటీ, మనకు తెలంగాణలో ఉన్న 8 టాప్ యూనివర్సిటీస్ అండ్ మన హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీస్ సైఫాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, బేగంపేట్, సిటీ కాలేజ్ కానీ ఇవన్నీ టాప్ కాలేజెస్ అండి.
సో ఇలా మీకు నచ్చిన కాలేజెస్ అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని కాలేజెస్ ఉంటాయి. జస్ట్ మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ ఏదో ఒకటి కోర్స్, ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అనుకోండి, ఫిజిక్స్ అనుకోండి, దానికి సంబంధించిన కాలేజెస్ అన్నీ ఉంటాయి. మీరు మీ ఫోన్లోనే అన్ని ఏ కాలేజ్లో ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పాలమూరు ఉంది. సో పాలమూరులో ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో ఇప్పుడు మొత్తం వచ్చేస్తాయి ఇట్లా. సో చూడండి ఇక్కడ పాలమూరు జిల్లాలో. సో మీకు నచ్చిన యూనివర్సిటీ, మీకు నచ్చిన కాలేజ్లో ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో దానిపైన నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, మీకు ఏమన్నా ఇలాంటి పీడిఎఫ్స్, లింక్స్, ఎవ్రీడే ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క కిందనే ఈ సిపి గేట్ 2023కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విండో మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా ఒక్కొక్క సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కాలేజీలో ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో ఇలా చూసుకోవాలి. సో ఇలా మీరు చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ర్యాంక్ కార్డ్లో, దాని ప్రకారంగా మీరు కాలేజ్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నా మార్క్స్ ఇన్ని వచ్చాయి, నా ర్యాంక్ ఇంత వచ్చింది, నా క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్కి ఈ కాలేజెస్ వస్తున్నాయి. సో అలా మీరు ఒక ఐడియా వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు టాప్ 10, టాప్ 20 కాలేజెస్ కానీ ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్, లింక్స్, ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో వీడియో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.